you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు అభ్యర్థిగా సోదరులు మేడిపల్లి రాజ్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మన ముందు రావడం జరిగింది. టీడీపీ అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తనదైన శైలిలో గ్రామానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు నరసింహులు గారికి, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి హయాంలో మన ఇల్చిపూర్ గ్రామానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఆ రోజు సీసీ రోడ్లు కానీ, ఈ బీటీ రోడ్ మొదటిసారి అక్కడ నుంచి పోయే బీటీ రోడ్ను హైవే దాటిచ్చి మీ ఊరు దొరక కలపడం జరిగింది. ఒకసారి వేసిన తర్వాత మొన్న 2 ఏళ్ల కింద మళ్ళా దీని మీద రినివల్ కూడా చేపియడం జరిగింది. అంటే ఎక్కడో ఉన్నటువంటి గ్రామానికి కూడా అందంగా తీర్చిదిద్దాలి, ప్రజలకు రవాణా సౌకర్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డాంబర్ రోడ్ వేయడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. స్కూల్ భవనం కానీ, సిఎంఆర్ఎఫ్ నిధులు, ముఖ్యమంత్రి నిధులు, హాస్పిటల్లో ఇబ్బందులైనటువంటి వారికి అవన్నీ కేసీఆర్ హయాంలో మీ అందరు ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, మీ అభిమానంగా నన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా కాబట్టి ఈ పనులన్నీ మీ ముందు చేయడం జరిగింది. మన సరస్వతి టెంపుల్ దగ్గర 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. కట్టినప్పుడు మనది అడ్లూరు గ్రామ పంచాయతీ కిందకే ఉండే ఈ ఇల్చిపూర్ దీని ఆమ్లెట్ ఉంటే ఆ రోజు మున్సిపాలిటీగా మారింది. కట్టిన తర్వాత దాని కలెక్టర్ వాళ్ళందరూ కామారెడ్డికే ఇయ్యాలా, దీనికి ఇయ్యొద్దంటే సవాలే లేదు, గ్రామ పంచాయతీ అడ్లూరు కిందనే మంజూరు చేసినాం కాబట్టి ఇల్చిపూర్ అడ్లూరు ఇద్దరికి వర్తిస్తుందని మీ గ్రామం నుంచి కొన్ని, అడ్లూరు గ్రామం నుంచి కొన్ని ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో మనం కేటాయించింది గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ బ్రహ్మాండంగా ఎస్సీ కమ్యూనిటీ ఇక్కడ లింగమన్ననే ఉన్నాడు, సాక్షి, ప్రత్యక్ష సాక్షి లింగమన్ననే ఉండి ఈ పనులన్నీ చేయడం జరిగింది. ఈ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నాను. కొంతమంది చెప్తా ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నటువంటి కౌన్సిలర్ చెప్తా ఉన్నాడు, అన్ని నేనే చేపించిన అన్నాడు. నువ్వు అన్ని చేపించినవే కదా, 2 నెలలైంది నీ ప్రభుత్వం వచ్చి, ఈ ఊరుకు 1 రూపాయి పని చేసినవా చూపిమని నేను అడుగుతా ఉన్నా. సగం 5 ఏళ్లలో సగం దగ్గర పడ్డది. ఇక నువ్వు ఏం చేస్తావు ఇంకా 2 ఏళ్లలో అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి అన్ని నేనే చేసినా అని ఒక పేపర్ కొట్టిపించి మీ ముందు వంచుతా ఉన్నాడు. నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను, నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు తమ్ముడు, అది నువ్వు చేయించినవా, కేసీఆర్ ఇచ్చిన నిధులతో నేను చేయించినా, మా ఇల్చిపూర్ అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు అందరికి తెలుసు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నికలప్పుడు ఎన్నెన్ని హామీలు ఇచ్చిందో మన కళ్ళ ముందు కనబడ్డాయి. మామూలుగా కాదు, ప్రతి దాన్ని పెంచుతూ 2 రూపాయలు ఉంటే 3 రూపాయలు ఎట్లయితే అర్రాసులో పాల్గొంటామో కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ ను 2000 రూపాయలు చేసిండు. 500 ఉన్న వికలాంగుల పెన్షన్ ను 4000 చేసిండు. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పకుండా పేదవాళ్ళు ఆడబిడ్డలు పుడితే వాళ్ళను చెట్ల పొదలలో వేస్తున్నారు, మురికి కాలువలలో వేస్తున్నారని ఆ పరిస్థితి తెలంగాణ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఆ ఇబ్బందులు ఉండొద్దని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అని, ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, ఆడబిడ్డ పుడితే 50,000తో ప్రారంభించి దాన్ని 75 చేసినాం, 1,116 చేసినాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళంతా, నేను డిసెంబర్ 9కే గెలుస్తా, ప్రమాణ స్వీకారం చేస్తా, మొదటి సంతకం నేను 2,000ది 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. వికలాంగులకు 4,000ది 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను ఇల్చిపూర్ పెద్దలను, అక్క చెల్లెలను అడుగుతా ఉన్నాను, మన గ్రామంలో ఒక్కరికన్నా 4,000 పెంచిందా అని నేను అడుగుతా ఉన్నాను. 6,000 ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కేవలం అవ్వకే ఇస్తుండు, నన్ను గెలిపియండి, నేను అవ్వకిస్తా తాతకిస్తా అని మాట ఇచ్చిండు. ఎట్లా మైకు పగిలిపోయేటట్టు మాట్లాడిండు. ఎటువే అవ్వ తాత పెన్షన్ అని అడుగుతా ఉన్నాను. 4,000 పెన్షన్ ఎటువే అని అడుగుతా ఉన్నాను. ఇక 2 ఏళ్ల అర్థం దగ్గరకు వచ్చింది, ఇంకా 2 ఏళ్ల అర్థం నువ్వు ఎప్పుడు చేస్తావని అడుగుతా ఉన్నాను. నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేస్తావని అడుగుతా ఉన్నాను.
కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి సూట్ కేసు నిండా తల్లి బిడ్డలకు బట్టలు, మందులు, పౌడర్లు ఇచ్చి ఒక పేదింటి ఆడబిడ్డలు కూడా ఉన్నోళ్ళ పిల్లలు ఎట్లయితే సబ్బులు పెట్టుకుంటారో మన పేదోళ్ళు కూడా అట్లా పెట్టుకోవాలని సూట్ కేసున్న సామాను పెట్టించిండు కేసీఆర్. ఆ రకంగా పేదలను ఆదుకుంది కేసీఆర్. ఎటువైనా కేసీఆర్ కిట్టు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం కింద ఏం చెప్పిండు? కేసీఆర్ 1,116 ఇస్తుండు, నన్ను గెలిపియండి, నేను ఇంకా తులం బంగారం ఎక్కువ ఇస్తా అన్నాడు. మా ఇల్చిపూర్ లో ఎంతమందికి తులం బంగారం వచ్చిందో మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి. ఎంత అన్యాయమైన మాటలు చెప్పి గద్దెనెక్కిండు. అలా ఒక్క బస్సు ఫ్రీ మాత్రం చేసిండు. ఏం చేస్తాం? పొద్దుగాలు వేసి మనం అందరం బస్కే ఎక్కిపోతామా? ఎన్నడన్నా పని ఉంటే గాని, చుట్టాల దగ్గరకు ఉంటే గాని బస్సులో పోతాం తప్ప రోజైతే బస్ ఎక్కి దాన్ని వాడుకోం కదా. నేను చేసినా అని చెప్తున్నాడు. ఇవాళ సీట్లు దొరకకుండా మా అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు బస్సులలో మనం కళ్ళ నిండా చూస్తా ఉన్నాం. అంటే ఫోకస్ మాటలు చెప్పిండు. దయచేసి మా అక్క చెల్లెళ్ళని కోరుతా ఉన్నాను, మనం ఇన్నేళ్లు రైతు బంధు మీకు తెలవాలి. కేసీఆర్ గారు రైతులను ఆదుకోవాలని ఆ రోజు 4,000 ఎకరానికి వానాకాలం పంటకు, యాసంగి పంటకు 4,000, 8,000 ఉంటే దాన్ని 10,000 చేసిండు 2 పంటలకి ఏడాదికి. ఇవాళ ఈయన ఏం చెప్పిండు? ఈయన కేసీఆర్ ఇచ్చేది ఏంది 10,000, నన్ను గెలిపేయండి, నేను 15,000 ఇస్తా ఏడాదికి 2 పంటలకు అన్నాడు. ఏం చేసిండు? 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు. పైసలు లేవు 2 ఎగ్గొట్టిండు. ఇప్పటికీ మళ్ళా మనం నాటు పడ్డాయి, పైసలు ఇప్పటికి రాలే. ఎంత ఇచ్చిండు? 15,000 అన్నోడు 12,000 కాడికి చేసిండు. ఇంత పచ్చి అబద్ధం ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చు అని అడుగుతా ఉన్నాను. ఏదన్నా అడిగితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం అడిగితే ఏమంటాడు? లాగుల తొండలు ఇడిపిస్తా, పేగులు వీకి మెడలేసుకుంటా, ఇదా బుల్డోజర్తో తొక్కిస్తా. ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు అది? ఆ సీట్ కొన్న గౌరవం ఉండాలా లేదా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది ఏంటి? మేము అడుగుతలేము. నువ్వు ఎన్నికలప్పుడు ఏదైతే పేపర్ కొట్టిపించి గివి చేస్తా అని చెప్పి ఊరూర చెప్పినావో గవి చేయమని మేము అడుగుతున్నాం తప్ప మేము మా అంతలో మేము అడుగుతలేము. ఇవాళ మనం ఒక్కొక్కరికి బాకీ కార్డు మీ ఇంటింటికి పంచుతా ఉన్నాము. మన ఆడబిడ్డలందరూ గమనించాలి. ఏం చెప్పిండు? ఎవరైతే 18 ఏళ్ళు నిండిందో వాళ్ళందరికీ 1వ తారీఖు నాడు 2,500 నెల నెల మీ ఖాతాలు వేస్తాం. టింగు టింగు అంటది మీ ఫోన్ అన్నారు. ఒక్క ఫోన్ అన్న టింగు టింగు అన్నదా ఈ 26 నెలల్లో అని అడుగుతా ఉన్నాను. ఇంత దగులుబాజీ మోసం చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలు 2 నెలలు గడిచిపోయింది. ఎటువైనా నీ అన్నట్లు పైసలు 2 నెలలకు 2,000. ఇలా నెలకు 2,000 చొప్పున లెక్క తీసుకుంటే 26 నెలలకు ఎన్ని పైసలు అయితే మనకు ఒక్కొక్కరికి బాకీ ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి అనే సంగతిని కొట్టి ఇలా అన్ని బాకీ కార్డు కింద ఈ 2 ఏళ్లలో మాకు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నావో బిడ్డ ప్రజల ముందు పెడుతున్నాం. నువ్వు సచ్చినట్టు మా ప్రజలకు ఇచ్చి తీరాలందే. ఇయ్యకపోతే నీ ఎంబడ పడేది ఖాయం. వచ్చే ఎన్నికల నీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని నిన్ను పాతాళలోకం తొక్కడం ఖాయం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. వదిలిపెట్టే లేదు. మేము అడుగుతలేం, నీవు చెప్పింది చేయమని అడుగుతున్నాం. మేము కొత్తగా అడుగుతలేం. అందుకే అక్క చెల్లెళ్లను, మా అన్నదమ్ములను వేడుకుంటున్నాను, దయచేసి మన మొదటి వార్డు నుంచి మేడిపల్లి రాజ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కారు గుర్తు మీద. మీరు ఆశీర్వదించి గెలిపించినట్టయితే వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మొత్తం కారు గుర్తు గెలిచిండు, మేము ఎందుకు మమ్మల్ని ఓడగొట్టిందని బుద్ధి వచ్చి మేము చెప్పినవి చేయలేం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టి వీళ్ళని గెలిపించారు. కాబట్టి ఆ సోయితోనన్నా చెప్పిన హామీలు నెరవేర్స్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ మన రాజ్ కుమార్ ని గెలిపిస్తే మనకు ఇవ్వాల్సిన అన్ని తప్పగా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆయన మెడలు వంచైనా ఆ కార్యక్రమాలు అమలు చేస్తామని మీ అందరినీ వేడుకుంటూ రాజ్ కుమార్ గారి కారు గుర్తు కోటేసి ఆశీర్వదించమని ఇల్చుపూరి పెద్దలను, మా అక్క చెల్లెలను వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.